ఫిబ్రవరి 2025 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ టైం ఇది ఏ విధంగా ఉండబోతుంది, డిగ్రీ స్థాయి విద్య, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వారికి ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఏ విధంగా ఉంటుంది, లవ్లో ఉన్న వారికి, వృత్తి, జాబ్, ఎంప్లాయీస్, ప్రొఫెషన్, వ్యాపారం, కుటుంబ సంబంధమైన విషయాలు, ఫ్యామిలీ హ్యాపీనెస్, ప్రాపర్టీస్, ఆరోగ్యం, శివన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుంభానికి అధిపతి శని, కుంభరాశి వారికి ఏలినాటి శని కొనసాగుతూ ఉంది గోచార రీత్యా. చతుర్థాధిపతి శుక్రుడు బలమైన రాశిలో ద్వితీయంలో రాహుతో కలిసి ఉన్నారు. కాబట్టి డిగ్రీ స్థాయి విద్యను అభ్యసిస్తున్న వారికి ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి. డిగ్రీ స్థాయి విద్య కోసం ఎంట్రీ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తూ ఉన్నా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పీజీ లాంటి విద్య 5వ స్థానాధిపతి బుధగ్రహం 12th హౌస్లో ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయి ఉన్నాడు కదా. మొదటి 2 వారాలు అనుకూలత లేదు. అంటే 13వ తారీఖు నుండి సప్తమ పంచమాధిపతులు ఎప్పుడైతే మీ యొక్క జన్మ రాశిలో శనితో కలుస్తారో మళ్ళీ క్రమేపీ వీరు రాణించడం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం లాంటివి చేస్తారండి. సో మీ ఫోకస్ అంతా మొదటి 2 వారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ప్రేమ, కొంతమంది వారి యొక్క ప్రేమ విషయాన్ని కుటుంబం దాకా తీసుకెళ్ళడం వల్ల కూడా కుటుంబంలో మాట పట్టింపులు ఇష్యూస్ కొన్ని రైజ్ అయ్యే అవకాశం ఉంది. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది, కుంభరాశిలో ఉన్నవారు ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వారు ఏంటంటే జాబ్ మారదామా, చేంజ్ అవుదామా, స్ట్రీమ్ మార్చుకుందామా, కొంతమంది అకౌంట్స్ నుంచి ఫైనాన్స్, టెక్నికల్, కొంతమంది ఐటీ ఇట్లా అవుదామా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. సో వీరికి ఏంటంటే వీరి యొక్క అదృష్టము, లక్ కలిసి వచ్చేది మాత్రం వీరు అనుకున్న పనులు సక్సెస్ఫుల్గా కావడం కోసం ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యంగా 13 ఫిబ్రవరి నుంచి అవుతుందండి. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది, 7వ స్థానాధిపతి రవి ఖర్చు స్థానంలో, వ్యయ స్థానంలో ఉన్నారు. చిన్నపాటి హర్డిల్స్ కావచ్చు, కొంత బిజినెస్ అటు ఇటుగా ఉంటాం అనేది మనం కొంచెం గమనించవచ్చు. 12వ తారీఖు వరకు, 13వ తారీఖు నుండి మళ్ళీ